నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీన రాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్ గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్ కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ ఏ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోర శాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఇది ఎండాకాలం. అవును. హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ని కాపాడుకుంటూ రావాలి ఈ మహిళలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, మే నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కానీ, స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? సో బేసిక్గా వీళ్ళకి చెప్పాలంటే ఏలినాట్స్ అని జరుగుతోంది, అందరికీ తెలిసిన ఒక విషయం. అంటే రెండో ఘట్టం జరుగుతోంది కనుక కొంతవరకు ప్రభావం, శని ప్రభావం అంటే కొంచెం తీవ్రత అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ రెండో ఇంట్లో ఉన్నారు కనుక కొంతవరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా మనకి మార్స్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నారు, అంటే థర్డ్ ఆర్ సెకండ్ హౌస్. సో కొంతవరకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే జూపిటర్ చల్లని చూపు ఉంది, అంటే గురు చూపు ఉంది, సెకండ్ లార్డ్ చూపు, సెకండ్ అండ్ 11th లార్డ్ చూపు ఉంది కనుక, అండ్ రాహు కూడా కూడానే ఉన్నాడు కనుక తప్పక ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ, టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కానీ బాగుంటుంది అని చెప్పాలి. అంటే ఏంటి, మరీ బాగుంటుందని చెప్పలేము, వాళ్ళకి కావాల్సింది వస్తుంది, మోతాదు వస్తుంది, వాళ్ళకి తప్పక ఏంటంటే నిలబడడానికి అన్ని మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అనమాట. అలాగే హెల్త్ రీత్యా మనం చూసాము అంటే కూడా కొంతవరకు ఈ నెలలో ఊరట అనేది కలుగుతుంది, అలాగే రెస్ట్ ఉంటుంది. ట్రావెలింగ్ చేయడం అంటే వినోదాల కోసం ట్రావెలింగ్ చేయడం అనేది కనిపిస్తోంది. అటు పిల్లలతోనూ పెద్దవాళ్లతోనూ అంటే కుటుంబంతోనూ ఆనందంగా ఉండే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ప్లానింగ్ చేసుకోవడం, అంటే పిల్లల్ని సెటిల్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఫారిన్లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళందరి మీద ఖర్చు పెట్టడం. నేను ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ కొంత ప్రాబ్లం ఉంటుంది, సో వాళ్ళ మీద ఖర్చు పెట్టడం. కొంతవరకు శుభ ఖర్చులే మనకి కనిపిస్తున్నాయి, దూబ్రా ఖర్చులు అనేవి ఎక్కువ కనిపించట్లేదు అనమాట. అలాగే హెల్త్ విషయానికి వస్తే కనుక తప్పక కొంతవరకు వీళ్ళకి ఓరట ఇందాక చెప్పినట్టు. అండ్ దాంపత్య జీవితంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మనం చెప్పే సూచన అనమాట, ఎస్పెషలీ లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు. ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి ఎక్కువ. సో బిజినెస్ పీపుల్కి మాత్రం చాలా బాగుంది. అలాగే ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. చూసామంటే సన్ మూమెంట్ 4th నుంచి 5th వెళ్తోంది, అలాగే వీనస్ మూమెంట్ కూడా ఉంది. సో తప్పక లక్ అనేది వీళ్ళకి ఫేవర్ అవుతుంది అనమాట. ఓకే, మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుండే అవకాశం ఉందంటారు? తప్పక రాహు కేతు పూజలు చేయడం అనేది ఫస్ట్. అండ్ ఆల్సో శని కాళ్ళు పట్టుకోవాలి, అంటే శనికి దానం ఇవ్వాలన్నమాట. అండ్ ఆల్సో శనివారం ఏంటంటే ఆయన స్తోత్రం చదువుకోవడం అనేది మంచిది. లేకపోతే నేను ఎప్పుడు చెప్తుంటా, హనుమాన్ చాలీసా చదువుకోండి, ఒక్కసారి కాదు 11 times అంట. సో ఏదైనా సరే మనం గోల్ పెట్టుకుని చదువుకోవడం అనేది మంచిది. చదువుకోవడం అంటే ధ్యానం చేయడం కానీ, లేకపోతే ఒకసారి పట్టించడం కానీ చాలా చాలా మంచిది అనమాట. అందరికీ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సింది అనుకుని చేయడం అనేది చాలా మంచిది అనమాట. సో హనుమాన్ చాలీసా చదువుకోవడం, అలాగే హనుమంతుడికి సింధూర పూజ చేయడం కానీ, ఇంకా గారెల పూజలు చేస్తారు, ఆకుల పూజ చేస్తారు, ఏదైనా సరే చేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో దర్శించుకోండి హనుమంతుడిని. సో ఎవ్రీ సాటర్డే దర్శించుకోవడం మంచిది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాహుకేతు పూజలు చేయడం, హోమాల్లో పాల్గొనడం కానీ, లేకపోతే స్తోత్రం చదువుకోవడం కానీ, ఇవన్నీ చేయడం ఇంకా మంచిదన్నమాట. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, దాంతోపాటు సప్తముఖి వేసుకోవచ్చు, అండ్ త్రయోదశి ముఖ రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనప్పటికీ జాతక రీత్యా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే కలర్స్ విషయానికి వస్తే కనుక వైలెట్ కలర్, అలాగే సిల్వర్, దాంతోపాటు ఇంకా ఏంటంటే గ్రే కలర్ ఉంటుంది. ఈ 3 కాంబినేషన్ ఏదైనా సరే సాటర్డే వేసుకోవడం అనేది మంచిది.
ఏదైనప్పటికీ వీళ్ళకి నిలబడడానికి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఖర్చు ఉండొచ్చు, అటు కొంతవరకు అంటే మరీ పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఉన్నప్పటికీను జూపిటర్ చల్లని చూపు ఉంది కనుక, బ్లెస్సింగ్ ఉంది కనుక తప్పక ఈ నెలలో కొన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడే ఛాన్సెస్, అంటే పాజిటివ్ అవుట్కమ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. తప్పక ఈ నెలలో ముందుకెళ్ళడం అనేది, అంటే దానికి ముందుకెళ్ళడానికి అన్ని ప్లానింగ్ వేసుకోవడం అనేది మనకి కనిపిస్తోంది. అండ్ తప్పక పిల్లల్ని సెటిల్ చేసే ఒక యోగం కింద మనం ఈ నెల చూడొచ్చు కుంభరాశి వాళ్ళకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.